హలో ఆల్. ఈరోజు అంటే ఫ్రైడే బొజ్జనకొండ ఫెస్టివల్ అండి అనకాపల్లిలోని. అంటే ప్రతి సంవత్సరం కనుమ రోజు ఈ ఫెస్టివల్ చేస్తారు. కొన్ని ఊరుల్లో ఫెస్టివల్ని తీర్థం అంటారు, కొన్ని ఊరుల్లో జాతర అంటారు, కొన్ని ఊరుల్లో పరస అంటారు. మరి మీ ఊర్లో ఏమని పిలుస్తారో కొంచెం కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ నుంచి దూరం నుంచి చూస్తుంటే మీకు తెలుస్తుందా మనుషులు ఎలా కనిపిస్తున్నారు, మెలికలు తిరిగినట్టు భలే విచిత్రంగా అనిపించింది. అంటే కొంచెం కామెడీగా కొంచెం బాగున్నట్టు అనిపించింది. అయితే ఇక్కడ ఇదంతా రీమోడలింగ్ చేశారండి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే అసలు ఇవేమి ఉండేవి కాదు. బట్ ఈసారి ఏంటంటే కొంచెం డెవలప్లో బాగా చేస్తున్నారు. అండ్ జనాలు చూసారా ఎప్పుడు ఫుల్గా ఉంటుందండి. ఇక్కడ అసలు తగ్గే జనాలు అయితే ఎవ్వరు ఉండరు. అయితే సరదాగా కొండ ఎక్కుదాము, చాలా సంవత్సరాలు అయింది కదా చూద్దామని చెప్పేసి మేమందరం కలిపి కొండ ఎక్కామండి. కొండ ఎక్కినప్పుడు తీరిపోయింది, ఎందుకంటే స్టెప్స్ కొంచెం పైకి ఉన్నాయి కదా. సో కొంచెం అలవాటు పోయింది, అందుకు కొంచెం కష్టపడ్డాము. అండ్ పైనుంచి వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇలా దేవుడు అయితే ఇలా ఉంటారండి. దేవుడిని దర్శించుకొని ఇంకా బయటకు వచ్చేసి ఒకసారి వ్యూ చూస్తే మీకు అద్దిరిపోతుంది. ఎందుకంటే చూడండి సన్సెట్, సన్ రైజ్ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి చూస్తే చుట్టూ పొలాలతో అంతా. మాకు కొండ తెలుసు ఎందుకంటే కొండ దగ్గర బతుకుతున్నామని అని చెప్పి కొండ ఎక్కలేదు. మా అక్కను కూడా అలాగే ఎక్కలేదు, కానీ లాస్ట్ ఫోటోల కోసం అక్క ఎక్కింది. ఇప్పుడు దాన్ని చూసి ఎవరైనా సిగ్గు తెచ్చుకోవాలి, ఎందుకంటే ఈవిడ ఎక్కారు కదా. సారీ, అలా సంఖ్యకి ఎక్కింది ఈవిడ. బొజ్జనకొండ 6th క్లోజ్ అండి. 6 తర్వాత అలౌ చేయరు పైకి. సో 6 నుంచి కిందనంతా చూసుకొని ఇంటికి వెళ్ళి